జానకి రాముడిగా అద్భుతంగా దర్శనమిస్తున్నారు. మనం ఒక్కసారి జయజయలు పలుకుదాం. హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహించేందుకు వేయించేస్తున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః. శ్రీ గురుభ్యో నమః. కైలాసంలో ఉన్న పరమశివుడిని గత 5 సంవత్సరాల నుంచి దివి నుండి భువికి రప్పిస్తున్న మా నరేంద్ర చౌదరి, ఇది చాలా గొప్ప విశేషమైన కార్యక్రమంగా ప్రతి కార్తీక మాసం జరిపిస్తున్న ఈ కార్యక్రమం మనందరికీ తృప్తినిచ్చేది. మామూలుగా కార్తీక మాసం వస్తే మన ఇళ్లల్లో దీపం పెట్టుకుంటాం, లేకపోతే గుళ్ళల్లో దీపం పెట్టుకుంటాం. ఈరోజు కార్తీక మాసం వచ్చింది అంటే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నరేంద్ర చౌదరి పెట్టని ఇంత గొప్ప కార్యక్రమంలో దీపం పెట్టకపోతే మహాపాపమన్నట్లు ప్రతి కుటుంబం నుంచి వచ్చి ప్రతి స్త్రీ ఈ సామూహికమైన దీపం 1,00,000 దీపాలతో మొదలై కోటి దీపాల వెలుగుగా వెలుగొందుతున్న ఏకైక కార్యక్రమం ఏదైనా ఈ భారతదేశంలో ఉంది అంటే ఈ భక్తి ఛానల్ వారు, ఈ ఎన్టీవీ ఛానల్ వారు పెడుతున్న ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం ఒక్క నరేంద్ర చౌదరికి మాత్రమే వచ్చింది. ఇది చాలా అదృష్టం. ఆయన పూజ చేసుకుంటే సరిపోతుంది, ఆయన స్వామిని ఇంటికి పిలిచి సన్మానించుకుంటే సరిపోతుంది. ఇంతమంది భక్తుల కోసం 15 రోజులు ప్రొద్దున్న సాయంత్రం రాత్రి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఆయనకే చెల్లింది. నరేంద్ర చౌదరి కార్తీక మాసం లేదు, మాఘమాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఈ మాసం ఆ మాసం అని లేక ప్రతి వారం 4 రోజులు ఉపవాసం ఉండి ఈ కార్తీక మాసం కోసం ఎదురు చూసి ప్రజల చెంతకి భగవంతుడు దగ్గర అవ్వాలని ఏమాత్రం కూడా ఆదాయము వ్యయము చూడకుండా తనకు ఎన్టీవీ ఉంది, భక్తి ఛానల్ ఉంది అని ఉద్దేశం చేత ఈ జాతికి ఈ కార్యక్రమం అంకితం చెయ్యాలని మన జాతి అందరికీ కూడా అంకితం చేసే ఏకైక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఈ కోటి దీపోత్సవం. నిజంగా పుణ్య దంపతులు. శివ అంటే మంగళ స్వరూపం, శివ అంటే కళ్యాణ స్వరూపం, శివ అంటే సౌభాగ్య స్వరూపం. కళ్యాణము మంగళము సౌభాగ్యము ఇచ్చేవాడు పరమశివుడు. ఈరోజు దేవాలయాలకి వెళ్ళనక్కర లేకుండా మన ఇంటికి మన ప్రదేశానికి వచ్చినట్లుగా ఇంత గొప్ప ఏర్పాటు జరిగి ఇంతమంది స్త్రీలు మాతృమూర్తులు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఆ తల్లి పరాశక్తి యొక్క ప్రతిరూపాలై ప్రతి తల్లి ఒక దివ్య రూపకంగా దివ్య జ్యోతిగా కోటి దీపాలతో వెలుగొందుతూ ఈ గార్డెన్స్లో ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి మీరు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ
ఇంత అత్యద్భుతమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు అంటే మీ అదృష్టము, మీ భాగ్యము. ఇది ఒక సామాన్యమైన కార్యక్రమం కాదు. ఇది భక్తుల కోసం భగవంతుడు చేరువ కావాలని ఉద్దేశం చేత ఒక అద్భుతమైన రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం ఇది. నరేంద్ర చౌదరి యొక్క పరిపూర్ణమైన హృదయం స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రమే తెలుసు. ఎందువల్లంటే ఆయన హృదయంలో పుట్టిన ఆలోచన ఇది. లక్షలాది మంది భక్తులకి భగవంతుడిని చేరువ చేయడం ఎలా అని ఆలోచించి కార్తీక మాసంలో ఈ చలికాలంలో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఇంత అత్యద్భుతమైన రూపకల్పన చేసి ప్రజలందరికీ కూడా ఏ రూపాయి కూడా ఆశించకుండా భగవంతుడు దగ్గరగా ఉండాలి, నా భర్త కలకాలము ఆయుష్తో ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలని పేరుతో ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని, ఆ దివ్య దీపాన్ని హృదయంలో ఉన్న ఆత్మజ్యోతితో మనస్ఫూర్తిగా ఆ దీపాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని దివ్య జ్యోతిగా పెడుతూ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న సమస్త తెలుగు ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా ఉన్న తెలుగు ప్రజలకి అందిస్తున్న ఈ కార్యక్రమం వర్ణనాతీతం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నిండుగా జరగాలి. నరేంద్ర చౌదరి తరం తర్వాత వారి తరం ఇంకా అద్భుతంగా చేయాలి. తరతరాలకి ఒక బోనాలు పండుగగా, సమ్మక్క సారక్క పండుగగా కలకాలం నిలిచిపోయేలా ఈ హైదరాబాదు జంట నగరాల్లో యావత్ ప్రపంచమంతా చూసేటట్టుగా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఈనాటి కార్యక్రమంలో మనమంతా ఎదురు చూసే అపూర్వ అద్భుత ఘట్టం కోటి దీపోత్సవం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించేందుకు వేంచేసిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారి కరకమలములచే మా ఆత్మీయ చైర్మన్ దంపతులు గారిని దీపారాధన చేయవలసిందిగా మనవి, అలాగే అతిథులను పాల్గొనవలసిందిగా మనవి. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూ
లింగోద్భవ దృశ్యాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం. సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. బిల్వహారతి त्रीणि त्रीणि वै देवानामुत्थाने त्रीणि छन्दागूढ त्रीणि समनानि त्रय इव लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः. नागहारतिं दर्शयामि. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి चत्वारि शृङ्गात्रयो अस्य पादाग्ने शीर्षे सप्तहस्तासो अस्य हृदयबद्धा वृषभारभीति महोदेवो मर्त्यागो आविवेश. नन्दिहारतिं दर्शयामि. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి मुखमासीत् बाहोराजन्यः कृतः ऊरुदरस्य यद्वैश्यः पद्भ्याङ्सूत्रो अजायत. सिंहारतिं दर्शयामि. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును.
రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢష్టమాయ దవ్యసే ఓజేన శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి. అగ్నిర్నస్పాదికృత్తికా నక్షత్రం దేవమింద్రియం దినమాసాం విచక్షణం నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మహాశివలింగ రూపంలో దర్శనమిస్తున్న ఆ మహాదేవునికి ప్రమథగణాలే తరలివచ్చి మహానీరాజనం అర్పిస్తున్నట్టు అపూర్వ మహానీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు భక్తులందరికీ ఆశీస్సులు అందించేందుకు కోటి దీపోత్సవానికి విచ్చేసిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం.